ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి వారి సేవా టికెట్లు మీరు గనక అప్లై చేసుకుంటే ఆ యొక్క సేవ మీకు లభించిందా లేదా, మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా, అది ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వామివారి సేవా టికెట్లను మీరు అప్లై చేసుకోవటానికి టీటీడీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో అప్లై చేసుకోవటానికైతే ఇక్కడ ఇచ్చారు. అది ఏప్రిల్ 18వ తారీఖున స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 20వ తారీఖు పొద్దున 10 గంటల వరకు ఇచ్చారు. అలానే ఏప్రిల్ 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు స్టేటస్ అయితే రిలీజ్ చేశారు. ఎవరెవరైతే భక్తులు స్వామివారి సేవా టికెట్లకు సెలెక్ట్ అయ్యారు అనేది స్టేటస్ అయితే ఇచ్చారు. ఆ యొక్క స్టేటస్ని మీరు టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో కింద టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్స్ ఎంతమంది అప్లై చేశారు అని ఇచ్చారు. అలానే సెలెక్టెడ్ లిస్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని ఇచ్చారు. సో మీరు ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో స్వామివారి సేవకు వాళ్ళ యొక్క నేమ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఏ ఏ సేవలకి సెలెక్ట్ అయ్యారు, అలానే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క నెంబర్, మీరు ఎప్పుడైతే అప్లై చేశారో మీకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ మరియు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్, అలానే వాళ్ళ ఫోన్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్, వాళ్ళ సంబంధించి స్టేట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇక్కడ అయితే చూసుకోగలరు అనమాట. మీరు సేవా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ని టైప్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఫైండ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పేరు కనుక ఇక్కడ ఉంటే మీరు సెలెక్ట్ అయినట్లు అనమాట. సో మీకు స్వామివారి దర్శనం ఈ సేవా టికెట్లు లక్కీ డిప్ ద్వారా దొరికినట్లు. అదే కనుక ఈ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఇంకో ప్రాసెస్ ద్వారా మీరు ఈజీగా స్వామివారి సేవా టికెట్లకి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చూసుకోవచ్చు. ఇక్కడ టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో అయినా పైన బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా, దీనికి వెళ్ళాలి. ఇవన్నీ ముందు చూసే ముందు మీరు ఏ నెంబర్ నుంచి అయితే రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్ ద్వారానే లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయితే అప్పుడు మీకు బుకింగ్ హిస్టరీలో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్పెషల్ దర్శన్ ఇక్కడ వచ్చేసి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు స్వామివారి సేవా దర్శనానికి సెలెక్ట్ అయ్యారా లేదా అని ఇక్కడ డిప్ స్టేటస్లో తెలుస్తుంది. ఇక్కడ సెలెక్టెడ్ అయితే సెలెక్టెడ్ అని చూపిస్తుంది, నాట్ సెలెక్టెడ్ అయితే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు బుకింగ్ టైం అండ్ డేట్ని కూడా చూసుకోవచ్చు. మీరు ఎప్పుడే బుక్ చేశారు, అలానే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే సెలెక్ట్ అయితే కనుక మీ యొక్క పేమెంట్ అమౌంట్ ఎంత కట్టాలి, అలానే పేమెంట్ స్టేటస్ ఏంటి, మీరు మీ యొక్క రిసిప్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీరు స్వామివారి సేవా దర్శనానికి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. అలానే మీరు కనుక సెలెక్ట్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి టీటీడీ నుండి ఒక మెసేజ్ వస్తుంది, మీరు సక్సెస్ఫుల్గా స్వామివారి సేవా దర్శనానికి సెలెక్ట్ అయ్యారు. సో మీరు పే చేయాల్సిన అమౌంట్ మరియు మీరు పే చేయడానికి ఒక లింక్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మీరు స్వామివారి సేవా దర్శనానికి అమౌంట్ని అయితే పే చేయాలి. ముందుగానే మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో ఆ టైంలో సెలెక్ట్ అయ్యారా లేదా అని తెలియదు కాబట్టి ముందుగానే మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యారో అప్పుడు మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అలానే ఇక్కడ బుకింగ్ స్టేటస్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చూసుకొని అప్పుడే మీరు అమౌంట్ని అయితే పే చేయాలి. ఎంత అమౌంట్ పే చేయాలి అనేది ఇక్కడ వీళ్ళు వివరంగా మనకి చెప్తారు. సో ఆ అమౌంట్ని అయితే పే చేయాలి. ఈ విధంగా మీరు సేవా టికెట్లని ఆన్లైన్లో చూసుకోవచ్చు. అలానే స్వామివారి మిగతా సేవలకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి అనేది లేటెస్ట్ అప్డేట్స్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్వామివారి యొక్క కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ వచ్చేసరికి జూలై మంత్కి మనకి ఈ ఏప్రిల్ 22వ తారీఖు పొద్దున 10 గంటలకు అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు. అప్లై చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ హియర్ మీద సబ్మిట్ చేసేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీరు
మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ యొక్క సేవలకి అప్లై చేసుకోవచ్చు. అలానే స్వామివారి అంగప్రదక్షిణ టోకెన్స్ జూలై మంత్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ 23వ తారీఖు పొద్దున 10 గంటలకు అప్లై చేయాలి. అలానే మీరు అప్లై చేసుకోవటానికి పొద్దున 10 గంటలకల్లా రెడీగా ఉండాలి ఏప్రిల్ 23వ తారీఖు. ఎందుకంటే వెంటనే రిజిస్ట్రేషన్స్ అని క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక 10-15 నిమిషాల కల్లా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క సేవలకి రెడీగా ఉండాలన్నమాట అప్లై చేసుకోవటానికి. స్వామివారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్స్ ఉంటాయి కదా, స్పెషల్ ఎంట్రీ దర్శన్, అవి జూలై మంత్కి వచ్చేసరికి ఏప్రిల్ 24వ తారీఖు పొద్దున 10 గంటలకైతే అవైలబిలిటీలో ఉన్నాయి. సో పొద్దున 10 గంటలకు ఏప్రిల్ 24వ తారీఖున ఇక్కడ క్లిక్ చేసి మీరు వెంటనే అప్లై చేసుకోవాలి, లేదంటే క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా స్వామివారి ఏ సేవా టికెట్లకైనా సరే మీరు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకొని స్వామివారి సేవను దర్శించుకునే భాగ్యం మీకు లభిస్తుంది. అలానే మీరు ఎలాంటి సేవలకైనా ఎలాంటి అకామిడేషన్కైనా ఈ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు అకామిడేషన్ చేసుకోవాలన్నా సరే స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఉండటానికి అకామిడేషన్కి మీరు ఇక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఏ తారీఖుల్లో కావాలి, మీకు ఏ లొకేషన్లో కావాలి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. మీరు దీని ద్వారా అకామిడేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారి సేవా టికెట్లు కానీ అకామిడేషన్ కానీ ఈజీగా ఆన్లైన్ ద్వారా మీరు ఇంట్లో నుండే చేసుకోవచ్చు అన్నమాట. ఓం నమో వెంకటేశాయ. మీకు స్వామివారి సేవా టికెట్ల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.